టీడీపీకి మరో షాక్ తగిలిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో టీడీపీ ఎమ్మెల్యే కారెక్కబోతున్నట్టు సమాచారం. మరి కాసేపట్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్టు మనకి సమాచారం అందుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ అగస్త్య అడిగి తెలుస్తుంది. అగస్త్య, టీడీపీకి మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కారెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఎంతవరకు కరెక్ట్ తెలుస్తోంది? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రియదర్శిని, మొత్తంగా టీడీపీకి గ్రేటర్ ఎన్నికల తర్వాత వరుసగా షాకులు కలుగుతున్నాయని చెప్పుకోవాలి. మొన్న కుత్బులాపూర్ ఎమ్మెల్యే, నిన్న ఎర్రబెల్లి దయాకర్రావు, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ వెళ్ళిన నేపథ్యంలో ఈ రోజు మరో ఎమ్మెల్యే పోతాడంటూ పొద్దుటి ఉదయం నుంచి చర్చలు జరుగుతున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితం చంద్రబాబుతో పార్టీ అంతర్గత సమావేశంలో కూడా రాజేందర్ రెడ్డి హాజరయ్యారు, ఆయన మాట్లాడారు. అయితే ఇప్పుడు రాజేందర్ రెడ్డి ప్రస్తుతం హరీష్ రావుతో భేటీ అయినట్టు తెలుస్తోంది. హరీష్ రావుతో భేటీ అయి మరికొద్ది సేపట్లో ఆయన టీఆర్ఎస్ లో చేరుతారనే ఒక ప్రచారం జరుగుతుంది. హరీష్ రావుతో భేటీ మాత్రం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆయన టీఆర్ఎస్ లో చేరుతారా లేదా అనేది ఆ భేటీ తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం వస్తుంది. ఖచ్చితంగా ఆయన చేరబోతున్నారని, ఎందుకంటే చంద్రబాబు సమావేశం తర్వాత ఒకరిని కానీ ఇద్దరిని కానీ పార్టీలో చేర్చుకోవాలనేది టీఆర్ఎస్ వ్యూహంగా ఉదయం నుంచి ఒక ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే రాజేందర్ రెడ్డి వెళ్లడం అనేది అంటే టీఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే ఒక ఎమ్మెల్యే వెళ్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాజేందర్ రెడ్డి హరీష్ రావుతో భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కూడా పార్టీ మారుతారనేది ప్రాథమికంగా వినిపిస్తోంది. రైట్. అయితే అగస్త్య, ఇప్పుడు టీడీపీ నేతలు ఎవరైనా బుజ్జకింపు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోందా? అంటే కొద్దిసేపటి క్రితమే పార్టీ అంతర్గత సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. పార్టీ అంతర్గత సమావేశంలో చంద్రబాబు, అదేవిధంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా పాల్గొనింది. జిల్లా నుంచి వివిధ కమిటీల సభ్యులు రావడం జరిగింది. అందరూ కలిసి ఈ సమావేశంలో చాలా కొంతమంది ఎమోషనల్ గా, కొంతమంది చాలా కోపంగా మాట్లాడిన నేపథ్యంలో పార్టీలో ఉండాలి అనేది పార్టీలో ఉంటారని కూడా ఆయన రాజేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు హరీష్ రావుతో భేటీ తర్వాత ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలుస్తుంది. అయితే టీడీపీ నేతలు మాత్రం ఇంకా ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు, వెళ్ళిన వాళ్ళు ఇంకా అంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనేది కూడా కొంత అభిప్రాయం అయితే వ్యక్తం చేసినట్టు కనిపిస్తుంది. దీంతో ఎవరు మాట్లాడాలనే ఒక క్లారిటీ కూడా పార్టీలో లేదు. దీంతో ఎవరు ఆయనను సంప్రదించారు, ఇప్పటివరకు అయితే సంప్రదించలేదు. రైట్. థ్యాంక్ యూ.